గెలవరు అని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ అంటే ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే భరత్ ఇక్కడ కాంగ్రెస్ 7 నుంచి 8, బీజేపీ మాధవీలతకు సంబంధించి డిస్కస్ చేద్దాం. చాలా గట్టిగా ఫైట్ చేసింది మాధవీలత. నిజానికి మనం పోలింగ్ రోజు కూడా చూసాం ఆమె ఎంత అవుట్ రైట్ గా ఫైట్ చేసిందో. రియాసత్ నగర్ లో ఒక చోట రిగ్గింగ్ జరిగితే తలుపులు మూసి జరిగితే అక్కడ వచ్చి ధర్నా కూర్చుంది. ఇంకోవైపు ఎంఐఎం నేతలు ఆమె ఒక చోట ఎదురుబడిన నేపథ్యంలో కారులోంచి బయటకు వచ్చి ఆమె శివంగిలా గర్జించిన పరిస్థితి కూడా చూసాం. ఒక విధంగా నేషనల్ మీడియా దృష్టిని కూడా మాధవీలత ఆకర్షించింది. ఒక మన దగ్గరే కాదు దేశవ్యాప్తంగా మాధవీలత అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమె ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని ట్వీట్ చేసి చూడండి మాధవీలత ఇంటర్వ్యూ అందరు చూడండి అని చెప్పి ఆయన రికమెండ్ చేశారు. బట్ హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ఈస్ వెరీ డిఫికల్ట్ స్పందన గెలవడం. ఇక్కడ ఆరా ఎగ్జిట్ పోల్స్ లో అదే చెప్తోంది ఎంఐఎం కి వస్తుందని. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కూడా ఎంఐఎం కే ఓటేసింది కాబట్టి సో మొత్తానికి ఇక్కడ ఎంఐఎం గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఎందుకు అక్కడ ఎంఐఎం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నానంటే ఒకటి బేసిక్ గా మైనారిటీ పాపులేషన్ 55% ప్లస్ ఉంది అక్కడ. సో మైనారిటీ ఓట్లు మాధవీలతకు పడ్డాయంటే మోస్ట్లీ 90% పడలేదని ఆ రోజు జరిగిన దానిలో తెలియదు. అంటే అంతకుముందు కొంత ఆశ ఉండేది. షియా సెక్షన్ వేయచ్చు, పశ్చిమందా ముస్లిమ్స్ వేయచ్చు, ముస్లింలో ఉమెన్ కొంత మాధవీలతకు ఓటు వేయచ్చు, ప్రోగ్రెసివ్ ఉమెన్, ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ అంటే కొంత రిచ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే పాత బస్తీ డెవలప్ కాలేదు కాబట్టి మాధవీలత గెలవచ్చని చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. బట్ పోలింగ్ జరిగిన తీర్థనుల తర్వాత ఆమె కూడా కొంత కాన్ఫిడెంట్ గా లేదు. సో దాని ప్రకారం చూస్తే మాత్రం మాధవీలత ఎంఐఎం నుంచి గట్టి పోటీ అయితే ఆమె ఇచ్చారు. బట్ ఎంత % తో వెళ్తుందన్న చూడలేం. ఎందుకంటే బట్ లాస్ట్ టైం 2 lakhs మెజార్టీతో అసౌద్దీన్ ఓవైసీ చాలా ఈజీగా గెలిచారు. 1980 నుంచి ఎంఐఎం ఆ సీటు గెలుచుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు ఓడిపోలేదు 1980 నుంచి. 1996 లో వెంకయ్యనాయుడు కొంత గట్టి పోటీని ఇచ్చారు. వెంకయ్యనాయుడు అప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సీట్ నుంచి. ఇప్పుడు 2009లో ఎప్పుడైతే డీలిమిటేషన్ జరిగిందో 7 అత్యధికంగా మైనారిటీ పాపులేషన్ ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ పార్లమెంట్ లో కలిసాయి. ఎందుకంటే అప్పట్లో పరిగి, వికారాబాద్, తాండూర్ ఈ 3 హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో భాగంగా ఉండేది. బట్ ఇప్పుడు పూర్తిగా అవుట్ రైట్ గా మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు దీనిలో కలిసాయి. అప్పుడు కొంత సికింద్రాబాద్ కలవడం వల్ల ఇప్పుడు చార్మినార్ లో మోస్ట్లీ ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. బహదూర్పురాలో చాలా ఎక్కువ ఉంటుంది. యాకత్పురా, కార్వాన్, కొంత గోషామాల్ ఒకటే హిందూ డామినేటెడ్ ఏరియా అక్కడ రాజాసింగ్ గెలిచే చోట. మలక్పేట తర్వాత నాంపల్లి సికింద్రాబాద్ కిందకి వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఇప్పటి వరకు 2 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి అయితే మాధవీలత గెలిచే అవకాశం లేదని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ లో చెప్తుంది. ఆరా మస్తాన్ కూడా అదే చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ తెలంగాణకు సంబంధించి సినాప్సిస్ తీసుకుంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించబోతుంది కాంగ్రెస్ పార్టీ కంటే. కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 ఇస్తే బీజేపీకి 8 నుంచి 10 ఇచ్చారు. డబుల్ డిజిట్ సాధించిన ఆశ్చర్యం లేదంటారు. ఇంతకుముందు రచనారెడ్డి మాట్లాడితే ఆమె అయితే ఇంకా ఎక్కువ సీట్లు కూడా రావచ్చు, 12 సీట్లు రావచ్చు అని ఆమె చెప్తున్నారు. సో చూడాలి. మనం దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు వస్తున్నాయి ఎగ్జిట్ పోల్లో. తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ ఆరామస్థాన్ కూడా అదే ఇచ్చారు. 8 నుంచి 9 బీజేపీ, 7 నుంచి 8 కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చారు.